హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మజాకా మూవీ గురించి అయితే మాట్లాడబోతున్నా. సో ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో మన టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఈరోజు వచ్చేసరికి మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి అనమాట, గ్రాడ్యుయేషన్స్కి. సో మన లాంటి గ్రాడ్యుయేషన్స్కి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పేసి అని అనుకోవచ్చు. సో మీలో ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఉంటే మీ ఓటుని మీరు సద్వినియోగం చేసుకోండి. సో మన టాపిక్లోకి అయితే కంటిన్యూ అయిపోదాం. మజాకా. సో ఈ మూవీ ప్లాట్ వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్ మామ. ఒక ఇద్దరు బ్యాచిలర్స్ లాంటి ఒక ఫాదర్ ఒక సన్, వీళ్ళకు ఒక టోటల్ ఫ్యామిలీ కావాలి. సో అది మెయిన్ కాన్సెప్ట్. సో ఆ మెయిన్ కాన్సెప్ట్లోకి మూవీ ఎట్లా వెళ్ళింది అనే దాని మీదే మనకి ఎక్కువ డిపెండ్ అయి ఉంది మామ. ఎందుకంటే టోటల్ మూవీ కామెడీ మొత్తం ఫస్ట్ హాఫ్లో కామెడీ ఓకే పర్లేదు బాగుందని చెప్పేసి అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఏదో సంథింగ్ మిస్ అయిపోయింది అని చెప్పేసి అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది మా. ఎందుకంటే మనకి సెకండ్ హాఫ్లో ఉన్న మ్యాటర్ మీద చూపించే కన్వర్జేషన్ అనేది సరిగ్గా లేదనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన జరిగే కొన్ని సిచ్యువేషన్స్ కానీ అసలు నాన్ సింక్లో వెళ్ళిపోతూ ఉంటాయి ఈగో. సో ఆ ఈగో మీద వెళ్ళిపోతూ ఉండటం వల్ల అసలు ఎటువంటి ఎఫెక్ట్ కానీ మనకి చూపించదు అనమాట. సో మళ్ళీ లాస్ట్ 20 మినిట్స్ పక్కా గుర్తు చెప్తున్నా, లాస్ట్ 20 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందమ్మా. అది కూడా ఎలాగంటే మనకి ఒక క్యారెక్టర్ అయితే ఇంట్రడక్షన్ అవుతుంది. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయిన తర్వాత మనకు అసలు మ్యాటర్ ఎటువైపు వెళ్ళిపోయింది అని చెప్పేసి అని ఉంటుంది అనమాట. సో అది కంప్లీట్గా మనకి ఎట్లా ఉంటుంది అంటే నాన్ స్టాప్ సెంటిమెంట్ అయితే ఉంటుంది. లాస్ట్ 5 మినిట్స్ మాత్రం ఓకే ఒక కామెడీ జోనర్లో అయితే మళ్ళీ ప్లాన్ చేసుకొని కామెడీ టైమింగ్స్ అయితే వచ్చారు. కానీ ఆ సెంటిమెంట్ మీద కామెడీ వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో మేజర్గా ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ ఉండాల్సింది రావు రమేష్ గారు, సో తర్వాత సందీప్ కిషన్ గారు, సో అలాగే మిగతా కామెడీ రోల్స్ చేసిన వాళ్ళు అనమాట. అంతేగాని ఇక్కడ నాకు తెలిసింది ఒకటి అర్థం కాలేదన్నమాట. చాలామంది సందీప్ కిషన్ గారికి యాక్టింగ్ రాదు అని చెప్పేసి అని అంటున్నారు. సో మేజర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఉండాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీరోయిన్ కూడా అదే సేమ్ యాక్టింగ్ చేసింది అనమాట. మనం యాక్టింగ్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సాంగ్స్ ప్లేస్మెంట్ మావ. సో అస్సలు సంబంధం ఉండదు తెలుసా. ఏంటంటే మనకు వచ్చే ఒక సీన్కి ఆడ జరగాల్సిన సాంగ్కి అస్సలు సంబంధం లేకుండా దింపి పడేశారు మా. సో అసలు ఇంకోటి అయితే మనకి బాగా ఫేమస్ అయిన సాంగ్ ఉంది కదా, రావులమ్మ సాంగ్. ఆ రావులమ్మ సాంగ్ ఓకే పర్లేదు, సాంగ్ అయితే బాగానే ఉందనుకోండి, కానీ అది వచ్చిన ప్లేస్మెంట్ అనేది సరిగ్గా లేదన్నమాట. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఒక మూమెంట్లో వచ్చేస్తుంది అనమాట. అసలు అక్కడ నాన్సింగ్ అసలు ఆ సాంగ్ పడాల్సిన అవసరం లేదు. సో సాంగ్ డిజైనింగ్ అయితే బాగానే ఉంది, కానీ ఏదన్నా కానీ లొకేషన్ కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది, సాంగ్స్ సంబంధించిన సీన్స్ అనేవి. కానీ ప్లేస్మెంట్ అనేది కరెక్ట్గా లేదు. కొన్ని క్యారెక్టరైజేషన్ ఎందుకు వస్తాయో ఎందుకు వెళ్తాయో కూడా తెలియదు అనమాట. సో అలాంటి సీన్స్ అయితే చాలా ఉన్నాయి, చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఈసారి ప్రసన్న గారు మాత్రం రైటింగ్ మీద వరస్ట్ ఫీలింగ్తో అయితే ఉందన్నమాట. సరిగ్గా రైటింగ్ కూడా పెట్టుకోలేదు. సో కామెడీ మీదే డిపెండ్ అయ్యారు, ఎక్కువ శాతం కామెడీ మీదే డిపెండ్ అయ్యారు మా. సో మళ్ళీ మనకు ఒక ఇంటర్వ్యూలో వచ్చిందనమాట. సో మీకు రాయన్ మూవీలో ఇలా మేమ్ అనేది ఫేమస్ అయింది కదా, ఇందులో ఏమన్నా మేమ్స్ ఉన్నాయంటే కుప్పలు ఉన్నాయి మీకోసం అని చెప్పేసి అని డైరెక్టర్ అయితే చెప్పారు, అలాగే ప్రసన్న గారు కూడా చెప్పారు. సో అలాంటి మేమ్స్ సంబంధించినవి అయితే నాకైతే తగలేదన్నమాట. సో మూవీ మొత్తం మీద ఒక్క మేమ్ అన్న తగిలిద్దా అంటే అసలు అది కూడా లేదు. సో ఈ వీడియోకి అయితే ఎంత కాదు, మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.